పూరా లోకల్. కనకచెర్ల ప్రాజెక్టు విషయంలో వివాదం కొనసాగుతోంది కదా సార్. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. గోదావరి నదిలో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు అటు తెలంగాణ ఉపయోగించుకుంటుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటా ఉంది. ఒక్క పోలవరం తప్ప అక్కడవన్నీ కూడా ఇంకా పర్మిషన్ రాని ప్రాజెక్టులే నాకు తెలిసినంత వరకు. పోలవరం బైఫర్కేషన్ యాక్ట్లో భాగం అది. ఇక్కడవన్నీ కూడా మనం చూసిన తర్వాత ఎక్కడెక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, అక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, అన్ని ప్రాజెక్టులు కూడా వాటర్ ఉంది, వాళ్ళు పైన కడుతున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి నీళ్లు ఇంకొక బేసిన్ తీసుకుపోతున్నాం, వాళ్ళు ఇంకొక బేసిన్ తీసుకెళ్ళారు. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. ఉదాహరణకు ఒక లాంగ్ బ్యాక్ ఇదే మరి గొడవ వచ్చింది, మీకు ఐడియా ఉంటుంది. కృష్ణా బ్యారేజ్ మీద పోలీసులు పోయి మన వాళ్ళు కొట్టుకుంటే చెడ్డ పేరు వస్తుంది. నేనే గవర్నర్కి ఫోన్ చేసి, అప్పుడు నరసింహ ఉండేవాడు, మమ్మల్ని ఇద్దరిని పిలవండి, మేము వస్తాం, కూర్చుంటాం, మాట్లాడి సార్ట్అవుట్ చేసుకుంటాం అని చెప్తే పిలిచాడు. కూర్చున్నాం, టెంపరీగా గొడవలు లేకుండా చేసుకున్నాం. ఆ తర్వాత ఢిల్లీలో ఉమాభారతి ఉండేది మంత్రి, అప్పుడు పోయి కూర్చొని మాట్లాడినప్పుడు మేము ఏమనుకున్నామంటే, గోదావరి నీళ్ళు ఉన్నాయి, మీరు తీసుకుంటున్నారు, మేము తీసుకుంటున్నాం, అది ఎవరికి నష్టం లేదు. ఇంకొక పక్క కృష్ణాలో నీళ్లు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, దీని మీద మనం కొట్టుకుంటే లాభం లేదు. మీ ఇప్పటి వరకు ప్రాజెక్టుల వారిగా అలొకేషన్ వాళ్ళకు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, అది కంటిన్యూ చేద్దాం. కొత్త ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి దానికి సెపరేటు ఇది ఉంటుంది, అథారిటీ డిసైడ్ చేస్తారని చెప్పాను. దాని ప్రకారమే ఇప్పుడు ఎన్ బ్లాక్గా తీసుకుంటున్నాం. ఆంధ్రాకు వచ్చే వాటర్ మనం తీసుకుంటున్నాం, తెలంగాణకు వచ్చే వాటర్ వాళ్ళు తీసుకుంటున్నారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నేనే చాలా ప్రాజెక్టులు స్టార్ట్ చేశాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదైతే ఉందో దేవాదులు నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే, కల్వకుర్తి కృష్ణాపైన నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే కల్వకుర్తి. ఎస్ఎల్బీసీ సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి స్టార్ట్ చేశాను. కృష్ణా మోడర్నైజేషన్ చేస్తామని చెప్పి 20 టీఎంసీ సేవింగ్ చూపించి ఆ 20 టీఎంసీ బీమాకి ఇచ్చాం క్లియరెన్స్కి. ఇట్లా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ అప్పుడు దేవాదులు నేను చేసినప్పుడు ఈ పక్క పుష్కర, అదే మాదిరిగా ఇంకొక ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషను తాడిపొడి, ఈ 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు తర్వాత అంత మునుపు ఎల్లంపల్లి అన్నారు, ఎల్లంపల్లి పెద్ద కాంట్రవర్సీ అయింది, అసెంబ్లీలో పెద్ద పోరాడాం, 19 డేస్ పోరాడాం ఎల్లంపల్లి గురించి, కరప్షన్ గురించి. అది అయిన తర్వాత ఇప్పుడు కాళేశ్వరం వచ్చింది. కాళేశ్వరం వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు కట్టుకుంటున్నారు, ఇట్స్ ఓకే, ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టమా అండి? ఇది సముద్రంలో పోయే నీళ్ళు, వేస్ట్ అయ్యే సముద్రంలో పోతుంది. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? వీడికి వస్తుంది. ఎవరన్నా రేజ్ చేస్తే ఆ పాయింట్ రేజ్ చేస్తారు, నేను ఎప్పుడు రేజ్ చేయను. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం? అమికబుల్గా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్ళు మీరు వాడుతున్నారు, వాడండి. దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మాట్లాడుకుందాం, అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నాను నేను, అది కరెక్ట్ కాదు. అదేమ్మా, ఎవరికెవరు రాసిస్తారు, కరెక్ట్ కాదు. ఆర్గ్యుమెంట్ ఏదైనా చేయొచ్చు, అంటే చట్టం కానీ న్యాయం కానీ అందరికీ సమానంగా ఉంటాయి. మనం కొట్లాడుకుంటూ వచ్చే లాభం. నేను ఎందుకు కొట్లాడలేదు? తెలంగాణ పైన ఎప్పుడైనా గొడవ పడ్డానా? నా థియరీ ఒకటే, గొడవ పడితే ప్రజల్ని మభ్య పెడుతున్నాం మనం. మభ్య పెట్టి మోసం చేయడం వల్ల ఉంటే మభ్య పెట్టడం మనకు లాభం లేదు. ఓకే, ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ డెవలప్ చేశాను నేను, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, బైఫర్కేషన్ అయ్యింది, తెలంగాణకి వెళ్ళింది. ఇప్పుడు ఇంకా నేను గొడవ పెట్టుకుందానికి వచ్చేటేంటి? కాబట్టి వాళ్ళే బాగుపడుతున్నారు. నా ఒక రాజకీయ నాయకుడిగా నేను చాలాసార్లు చెప్పాను, నాకు ఒక తృప్తి. ఏం తృప్తి? నేను క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్ బాగా పనిచేసి సంపద సృష్టించి తెలుగు జాతి బాగుపడతా ఉంది.
హైదరాబాద్ వల్ల 75% తెలంగాణకు ఆదాయం వస్తుంది, 75% ఇన్కమ్, 67% సర్వీస్ సెక్టర్, నాలెడ్జ్ ఎకానమీలో ఎట్లొచ్చింది? ఆ రోజు చేసిన ఫౌండేషన్ 25 ఏళ్ళలో వచ్చింది. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ తెలంగాణ ఈవెన్ టుడే. అదే మరుగు జిఎస్టిపిలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ జిఎస్టీ తెలంగాణ. వై? దట్ ఈస్ ది ఎకానమీ ఐ విజువలైజ్డ్, ఐ క్రియేటెడ్. ఈరోజు ఎప్పుడు కూడా నేను ఈ మాట మాట్లాడానా? కాదు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాం? మన వల్ల లాభం పొందాలి, మనం చేసిన పని వల్ల ఫలితాలు వస్తే అది ఒక సాటిస్ఫాక్షన్. ఇక్కడ అమరావతి ఒకప్పుడు చెప్పేవాడు, నేను హైదరాబాద్ కట్టినప్పుడు నేను నాకు ఉద్యోగం కోసం కట్టానా? ఇక్కడ అమరావతి కట్టాం, కడితే నాకు ఉద్యోగం కోసం కడుతున్నామా? రేపు తరాలకి, భావి తరాలకి, భవిష్యత్తు కోసం. సార్ మీరందరూ మనంతా తెలుగు వాళ్ళు బాగోవాలని మీరు కోరుకుంటున్నారు, కానీ నిన్న అఖిలపక్షం ఏర్పాటు చేసి బంకచెరువుల మీద అవసరమైతే పోరాటానికి నేను వాట్ ఐఎమ్ సెయింగ్, పోరాటం అవసరం లేదు. వాళ్ళు కట్టే ప్రాజెక్టులు అన్ని కట్టి నీళ్ళు ఇచ్చుకుంటే చాలు. వాళ్ళు ఎందుకు పోరాటాలు? దేనికోసం పోరాటం? మీరు కట్టండి, ప్రాజెక్టులు కట్టి నీళ్ళు తీసుకోండి. ఎవరు తిన్నారు? గోదావరి నీళ్ళు ఉన్నాయి, మీరు వాడుకోండి, ఇక్కడ వాడుకుంటారు. కృష్ణాలో ట్రిబ్యునల్ ఉంది, ఆ మాట నేను చెప్పాను. రేపు పోతాం, ఢిల్లీలో కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. వాళ్ళు నేను అబ్జెక్ట్ చేస్తే కదా నువ్వు కట్టుకోవద్దని.